ఆ రాత్రి కల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు రాజు గారికి. రేయ్, నీ దగ్గర ఉన్నటువంటి స్త్రీ ఎవరు అనుకున్నావు? నా ఫ్రెండ్. ఎవరైనా? ఎవరు? దేవుని ఫ్రెండ్ ఎవరు? అక్కడ అబ్రహాము. అతను నా ఫ్రెండ్, అతను నాకు ప్రవక్త, అతను నాకు ఒక ఫ్రెండ్. ఆయన భార్య ఉంది నీ దగ్గర. నువ్వేదైనా తేడా చేయాలని చూసావనుకో మొత్తం నాశనం అయిపోతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అన్నాడు. అనగానే గజగజలాడాడు రాజు, భయపడ్డాడు. భయపడి తెల్లారిపాటికి అబ్రహాముని పిలిపించాడు. అబ్రహాముని పిలిపిస్తే గజగజలాడుతూ వచ్చాడు. ఏమైంది అనుకొని, అయ్యా నువ్వెందుకు అబద్ధం చెప్పావు? దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మీ దేవుడు నాకు ప్రత్యక్షమై నాకు దర్శనంలో కనపడ్డాడు. కనిపించి నీవు ఈమె నీ వాస్తవంగా శారమ్మ నీ భార్య, నీ భార్యకి నువ్వేం చెప్పావు?